से कमाल में बरकत करे भगवान। कृपया ध्यान दीजिए हजरत निजामुद्दीन expected to arrive आज़ाद निजामुद्दीन रेलवे स्टेशन परिस्थिति 25 minutes. The inconvenience caused. So hi guys, welcome to my channel. Name is Sai Prasad and welcome to the Sai Prasad Vlogs YouTube channel. So after completing of Kedarkanta and Varanasi trip, సో ఇప్పుడైతే టువర్డ్స్ హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు చూస్తారు కదా, నేనైతే ఆజాద్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గర అవుతున్నా. సో లోపలికి పోయిన తర్వాత మనం ఎక్కడికి పోతున్నాం, ఏ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామో అన్నీ అయితే డీటెయిల్స్ చెప్తా. సో బయట కొంచెం అన్కన్వీనియంట్గా ఉంది. సో లోపలికి అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎవరైనా ఆజాద్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ చూడకపోతే చూడండి, ఇది మనకి ఇట్లా ఎంట్రన్స్ కాగానే ఇట్లా ఉంటుంది. బయట చూస్తారు కదా, అంటే చిన్నగా ఉంటుంది ఎంట్రన్స్. ముందు మెట్రో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సో అందుకే అట్లా ఉంది. అండ్ ఇది మనకి జనరల్ టికెట్ కౌంటర్ ఎంక్వైరీ, కాకపోతే ఎవరు ఉంటారు ఇక్కడ, అదే దీని స్పెషాలిటీ. సరే చూడండి ఇక్కడ ఎట్లుంటుందో, ఇంత రష్ రష్. సో ఇది ఆజాద్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ పరిస్థితి. अमृतसर से आने वाली मथुरा के रास्ते 2904 गोल्डन टेम्पल वे फ्रॉम अमृतसर वाया मेरठ. సో గాయస్, యాక్చువల్గా ఈ ఆజాద్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో మనకైతే అరౌండ్ 8 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ మనం ట్రావెల్ చేసే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వస్తుంది. మనం ఇది బ్యాక్ సైడ్ నుండి వచ్చినాం అనుకుంటా మేబీ. సో ఒక లాస్ట్కి ప్లాట్ఫామ్ నెంబర్ 8 అవుతుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఇవన్నీ అయితే కొంచెం ముందునున్నాయి. సో అక్కడికైతే పోతున్నాం. యాక్చువల్గా ఏంటంటే మనం ట్రావెల్ చేస్తా అంటే బ్రో కలిసి ఉండే బ్రో సే హాయ్ బ్రో. సో అది అండ్ నెక్స్ట్ యాక్చువల్గా ఇంకా మనం ట్రావెల్ చేయాల్సిన ట్రైన్ యాక్చువల్ స్టార్టింగ్ నిజాముద్దీనే. సో మార్నింగ్ 5:20కి అవుతుంది. టైం అయితే ఇప్పుడు అరౌండ్ ఒక 3:20 అయితే ఏమో అవుతుంది. సో చాలా టైం ఉంది ఇంకా మనకి. సో అక్కడికి పోయి మంచిగా ప్రశాంతంగా కూర్చొని అయితే మనం ఇంట్రడక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం. గైస్, ఇది అక్కడ మాకు ఆటోడు బ్యాక్ సైడ్ దింపిండు. సో అక్కడ నుండి అట్లా చూపిస్తున్నా. కాకపోతే ముందుకు వస్తే ఇది ఫ్రంట్ సైడ్ యాక్చువల్గా ఆజాద్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి. సో ఈ ఫ్రంట్ సైడ్ నుండి లోపలికైతే పోతున్నాం. సో ఇప్పుడు మనం పోవాల్సిన ట్రైన్ యాక్చువల్గా వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైకి అంట. సో అక్కడికైతే పోయి వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. From platform number 5, the inconvenience caused is exceedingly limited. कृपया ध्यान दीजिए हजरत निजामुद्दीन. సో గాయస్, మొత్తానికి అయితే ఇక్కడ ఆజాద్ నిజాముద్దీన్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైకి వచ్చేసినాం. అండ్ అయితే ఆల్రెడీ మీరు తమిళలో అయితే చూసారు కదా. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసే ట్రైన్ వచ్చేసి 12708 ఆంధ్రప్రదేశ్ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్. మన తెలుగు స్టేట్లో చాలా అంటే చాలా ఫేమస్ వన్. సో ఇదే. అండ్ గాయస్, మనకి ఇక్కడ మాట్లాడనీకైతే ఛాన్స్ దొరుకుతలేదు. సో కంటిన్యూస్గా అనౌన్స్మెంట్లు వస్తూనే ఉన్నాయి. సో ఆల్రెడీ మన తెలుగు స్టేట్లో ఫేమస్ ఏపీ సంపర్క్రాంతి మ్యాక్సిమం తెలంగాణ అండ్ ఏపీ పీపుల్ని చాలా కనెక్ట్ చేసే ట్రైన్. సో ఇవాళ ఈ ట్రైన్లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం ఆజాద్ నిజాముద్దీన్ నుండి మా హోమ్ టౌన్ మంచిర్యాల వరకు అయితే. సో ఈ ట్రైన్ మొత్తం మనకి 2300 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది ఆజాద్ నిజాముద్దీన్ నుండి తిరుపతి వరకు. కాకపోతే మనం ట్రావెల్ చేస్తున్నాం ఇవాళ ఆజాద్ నిజాముద్దీన్ నుండి మంచిర్యాల వరకే. సో నాకైతే స్లీపర్ క్లాస్లో బుక్ చేసుకున్నా అండ్ లోవర్ బెర్త్ అయితే వచ్చింది. జస్ట్ ఒక 2 అవర్స్ వరకు ర్యాకల్లే ఉంటాయి. సో లాస్ట్ మూమెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది S9. సో ట్రైన్ వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అవన్నీ అయితే మాట్లాడుకుందాం. బ్యాక్గ్రౌండ్ కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లైక్ ఏంటంటే అనౌన్స్మెంట్ కంటిన్యూస్ వస్తూనే ఉన్నాయి. గైస్, మన ట్రైన్ రావాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ 8 పైకి ఇక్కడనే. సో ఇంకొకటి ఏంటంటే ట్రైన్ వచ్చేసి మార్నింగ్ 5:20కి రావాలి. 5:20కి వచ్చి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రేపు నైట్ 8:30 వరకు అయితే మన తిరుపతిలో డ్రాప్ చేస్తుంది. కాకపోతే నేను మంచిర్యాలలో దిగిపోతాం. మార్నింగ్ 3:30కి యాక్చువల్గా ఉంది. సో చూద్దాం ఎంత టైం అవుతుంది ఏందని చెప్పి. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఇక్కడనే పరిచయం అయిపోయిండు, ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతాడు. మనం ఈ ట్రైన్లో సింగిల్గా సోలో ట్రావెల్ అయితే చేయాలి. సో గాయస్, నేను డెహ్రాడూన్ నుండి ఢిల్లీకి అయితే బస్సులో వచ్చిన. యాక్చువల్గా ఏంటంటే మనం ప్యాకేజ్ తీసుకున్నాం కదా కేదార్కంట అది.
సో అది వాళ్ళు మనని అయితే డెహ్రాడూన్లో డ్రాప్ చేసిన తర్వాత నేను డెహ్రాడూన్ నుండి అయితే ఢిల్లీకి బస్ తీసుకుని అయితే వచ్చిన. సో అరౌండ్ ఒక 380 రూపీస్ ఏమో అయింది. से कमाने बरकत करे भगवान అండ్ గాయ చూసారు కదా, ఇది ఢిల్లీలో ఇట్లనే ఉంటుంది. ఢిల్లీలో వచ్చి అందరూ దుబ్బేస్తూ ఉంటారు, వచ్చి బొట్టు పెట్టి పైసలు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఉంటారు. సో అది సంగతి. సో యాక్చువల్గా ఏంటంటే మన ట్రైన్ ఇక్కడ 5:20కి వచ్చిన తర్వాత నేను మంచిర్యాల గోనికి నాకు మిడిల్లో ఓన్లీ 7 స్టాప్సే ఉన్నాయి. లైక్ దీని తర్వాత ఝాన్సీ, భోపాల్ ఇట్లా లైక్ ఆజాద్ నిజాముద్దీన్ తర్వాత ఇక్కడ ట్రైన్ బోర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ గ్వాలియర్ తర్వాత ఝాన్సీ, భోపాల్ ఇట్లా అయితే ఉన్నాయి. మనం ట్రైన్ వచ్చిన తర్వాత అన్ని ప్రాపర్గా అయితే కవర్ చేద్దాం. కాకపోతే మంచిర్యాల రీచ్ కానీ నాకు ఓన్లీ 7 స్టేషన్సే ఉన్నాయి. అదే తిరుపతి రీచ్ కానీ మధ్యలో 21 స్టేషన్స్ ఉన్నాయి. తిరుపతికి రేపు నైట్ 8కి రీచ్ అవుతాం. కాకపోతే నేను మంచిర్యాల రేపు మార్నింగ్ 3కే దిగాలి. యాక్చువల్గా ట్రైన్ ఎట్లా తీసుకోబోతుంది ఏందనేది ప్రాపర్గా అయితే చూద్దాం. ట్రైన్ వచ్చిన తర్వాత ప్రాపర్ బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. సో ఇది మీకు కూడా యూజ్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కంటిన్యూస్గా ట్రావెల్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చేయండి. అనౌన్స్మెంట్ అయితే అవుతుంది, ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పెడతారంట. అండ్ గైస్ మన ఏపీ సంపర్క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే ప్లాట్ఫామ్ పైన అయితే తెచ్చి పెడుతుండు. సో టైం అయితే అరౌండ్ ఒక 4:35 అట్లా అవుతుంది. సో మనకైతే S12 వచ్చింది స్లీపర్, లోవర్ బర్త్, అక్కడ అయితే చూద్దాం. సో ట్రైన్ అయితే ఇప్పుడే తీసుకొచ్చి పెడుతుండు. ఎవరైనా జనరల్ వద్దాం అనుకుంటే సో సీట్స్ అయితే ఈజీగా దొరకచ్చు. లెట్స్ సీ. సో 12708 ఆజాద్ నిజాముద్దీన్ టు తిరుపతి. సో ఇదైతే జనరల్ మొత్తం ఖాళీ ఉంది. ఇప్పుడే ట్రైన్ తీసుకొచ్చారు కదా. సో S9. సో దీనికి జనరల్ ముందు ఒకటి ఉంది, వెనక ఒక జనరల్ అవుతుంది. సో నాకు వచ్చింది S258. సో అటు సైడ్ అయితే పోయి మన సీట్లో అయితే ఉంది పోదాం. సో లేకపోతే సగం జనరల్ వాళ్ళు ఎక్కేస్తారు, మనకు కొని కూడా ఛాన్స్ ఉండదు. అండ్ ట్రైన్ డోర్స్ ఉన్నాయి కదా, ఈ స్లీపర్ అన్నీ లాక్ చేసి పెట్టారు లోపల నుండి. సో అందరం బయటనే వెయిట్ చేస్తాం. ఇంకేవి ఓపెన్ చేస్తే లోపలికి పోయి పండుకోవాలి. ఇక తిరుపతి టు ఆజాద్ నిజాముద్దీన్ టు తిరుపతి 12708 ఓపెన్ చేశారు వచ్చి. సో మనకైతే వచ్చింది 57. సో సైడ్ లోవర్, ఫస్ట్ టైం మనకి స్లైడ్ లోవర్, మొత్తం వాటర్ ఉన్నాయి, క్లీన్ చేసినట్టు. సో యాక్చువల్గా అదైనా వస్తే బాగుంటున్నాయి. కాకపోతే ఇటు సైడ్ కింద ఇది వచ్చింది, లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. అండ్ సో గైస్ ఇప్పుడు మనకు వచ్చిన బెర్త్ ఏంటంటే సైడ్ లోవర్ అంటున్నా, లోవర్ ఇక్కడ కింద ఉంటుంది కదా ఇది. సో యాక్చువల్గా ఏంటంటే మనము డెహ్రాడూన్ నుండి ఇక్కడికి వచ్చే లోపల మధ్యలో ఓన్లీ 1 అవర్ వండుకున్నాం నైట్ మొత్తంలో. సో ఇప్పుడు ఏంటంటే వండుకొని మళ్ళీ లేచిన తర్వాత మన జర్నీ అయితే కంటిన్యూ చేద్దాం. సో ఏ టైంకి లేసినో చూసి అక్కడ నుండి అయితే వీడియోని అయితే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. సో ట్రైన్ ఎంత టైం పోతుంది, కరెక్ట్ పోతుందా లేదా అన్ని ప్రాపర్గా ఒక చూపేనికైతే ట్రై చేస్తాం. మీరు వీడియోని అయితే ఎన్నో వరకు చూడండి. ఓకే, సీ యూ సూన్. అండ్ హాయ్ గైస్, ఇదైతే సంపర్క్రాంతిలో స్లీపర్ది వాష్రూమ్. ఒకసారి చూడండి, ఇట్లా అక్కడ పెద్ద మిర్రర్ అవుతుంది. నేను వచ్చింది ఇండియన్ స్టైల్ బాత్రూమ్కి, క్లీన్గానే ఉంది. ట్రైన్ అయితే మార్నింగ్ 5కి స్టార్ట్ అయింది, ఇప్పుడు 10 అవుతుంది. సో 5 hours ఆఫ్ ఈ జర్నీలో ఇది ట్రైన్ యొక్క పరిస్థితి. కంఫర్టబుల్గానే ఉంది. సో ఇది ఒకటి పని చేస్తలేదు, వాటర్ అయితే వస్తున్నాయి. అండ్ దెన్ మన ఇంటి వరకు పోయేసరికి ఎట్లుంటుందో వాష్రూమ్ అనేది చూద్దాం. ఇప్పుడైతే ఓకే, ఇది ఇండియన్ స్టైల్. సో గైస్ యాక్చువల్గా ఏంటంటే మనం ఆజాద్ నిజాముద్దీన్లో ట్రైన్ ఎక్కువ కదా, మార్నింగ్ 5:20కి ఏమో వదిలినట్టుంది. నేను అనుకున్నా. దాని తర్వాత దీనికి నెక్స్ట్ స్టాప్ 300 కిలోమీటర్స్ తర్వాత గ్వాలియర్ ఉండే. సో గ్వాలియర్కి వచ్చేసరికి మనం ఫ్రెష్ అప్ అవుతూ ఉండే. సో గ్వాలియర్ కూడా మధ్యలో మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మనకి ఝాన్సీ ఉంది. యాక్చువల్గా అయితే 11:30కి అట్లా పోవాలి, కాకపోతే 12 అట్లా చూపిస్తుంది. మధ్యలో ఇక్కడ ఏదో స్టాప్ ఉంది, లైక్ ఏదో నార్మల్గా ఏదో స్టాప్లో క్రాసింగ్ అయితే పెట్టినుండే. ట్రైన్ ఎట్లుందంటే ఇప్పటివరకు అయితే లోపల మొత్తం ఖాళీగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే చూసారు కదా, బాత్రూమ్స్ ఇట్లా అవన్నీ కొంచెం నీట్గానే మెయింటైన్ చేస్తుర్రు ఇప్పటివరకు అయితే. అండ్ అక్కడికి పోయేసరికి ఎట్లుంటుందో చూడాలి. అండ్ స్పీడ్ చెప్తున్నా కదా, యావరేజ్గా నాకు తెలిసి ఒక 70 to 80 అయితే ఇప్పుడు పోతుంది. కాకపోతే ఈ ట్రైన్ స్పీడ్ వచ్చి యావరేజ్గా 53 కిలోమీటర్స్, మ్యాక్సిమం వచ్చేసి 130 km/h.
సో చూద్దాం ఇంకా మన జర్నీ ఎట్లయితుంది ఏందని చెప్పి. లోపల మాత్రం మొత్తం ఖాళీగా ఉంది. సో చూపిస్తాం మీకు. సో లెట్స్ సీ. అండ్ ఒకసారి ఆ ఇంజన్ పైన చూడండి. అండ్ గైస్ ట్రైన్ ఇప్పుడే అయితే ఝాన్సీని క్రాస్ చేస్తుంది, ఝాన్సీ స్టేషన్ని. యాక్చువల్గా ఏంటంటే ఇంతసేపు నేను తిననుండే, అందుకే కిందికి దిగలేదు. సో ఇక్కడ అరౌండ్ ఒక 8 minutes హాల్ట్ ఏమో ఉన్నట్టుంది. సో యాక్చువల్గా అయితే 11:30కి అట్లా రావాల్సింది 12:15కి ఏమో వచ్చింది, 45 minutes లేట్గా. అండ్ 8 minutes హాల్టింగ్ తర్వాత అయితే ఇప్పుడు మూవ్ అయింది. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి భోపాల్. ఇంకా భోపాల్ రానికైతే చాలా టైం ఉంది. సో ఇప్పుడైతే ఝాన్సీని అయితే క్రాస్ చేస్తున్నాం. అండ్ గైస్ ఆఫ్టర్ ఝాన్సీ జంక్షన్ తర్వాత 12:30కి అట్లా వచ్చినాం కదా. అండ్ మళ్ళీ సాయంత్రం 4:30 వరకు 1:30, 2:30, 3:30, 4:30 4 hours వరకు మనకి ఎలాంటి స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్కి. నాకు ఇంకొక నచ్చిన థింగ్ ఏంటంటే ట్రైన్ సూపర్ ఫాస్ట్ కొట్టుతుంది. కాకపోతే కొంచెం డిలే అయింది, ఒక 40 minutes ఏమో డిలే నడుస్తుంది. చూద్దాం రేపు నన్ను ఏ టైంకి దింపుతుందో అని. ఈ పక్కన అన్న వాళ్ళు వీళ్ళంతా నార్త్ సైడ్ నుండి తిరుపతి పోతురు. సో తిరుపతి బాలాజీని దర్శనం చేసుకోనికి. సో మనం ఎట్లా ఎగబడతామో నార్త్ వాళ్ళు కూడా ఇప్పుడు మనకి సౌత్ ఇండియాకి రానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అది మీరు జర్నీ అయితే చూడండి. నేను 2 స్టేషన్లు అయితే మిస్ చేసిన, కొంచెం నెక్స్ట్ స్టేషన్లో అయితే మిస్ కాకుండా చూసుకుంటా. సో నెక్స్ట్ భోపాల్ జంక్షన్, భోపాల్ తర్వాత నాగ్పూర్ తర్వాత బల్లర్షా, దాని తర్వాత తెలంగాణలోకి అయితే ఎంటర్ అయిపోతాం. గైస్ ఇప్పుడైతే టైం 1 అవుతుంది. 1 అయినా ఒకసారి బయట చూడండి ఎంత పొగ మంచిందో. సో మనం నార్త్లో ఉంటే ఇంత చలి ఉంది, అర్థం చేసుకోండి ఇంకా ఏ లెవెల్లో పొగ మంచింది, ఎంత ఫాగ్ వస్తుందో అనేది. అండ్ గైస్ ఒకసారి ముందే చూడండి, అసలు ఫాగ్తోనే కప్పేసింది. సో అసలు జీరో విజిబిలిటీ, ట్రైన్ అయితే ఆపేసారు. మేబీ ఫాగ్ వల్లనే కావచ్చు మనకు డిలే అయ్యే ఛాన్స్ అవుతుంది. చాలా అంటే చాలా ఫాగ్ ఉంది. అండ్ గైస్ ఈ ట్రైన్కి భోపాల్కి పోయే లోపు చాలా అంటే చాలాసేపు అయితే ఆపుతుండు. సో ఇది పరిస్థితి. అక్కడక్కడ ఇంతసేపు ఫాగ్ ఉంది కదా. సో ఇక్కడ కొంచెం భోపాల్ దగ్గరికి వచ్చేటప్పటికి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. హే గైస్ ఫైనల్గా మనం అయితే భోపాల్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. అరౌండ్ ఒక 4కి రావాల్సిన ట్రైన్ 5:20కి అయితే వచ్చింది. సో ఒక 1 hour 20 minutes జూలోతో అయితే నడుస్తుంది మన ట్రైన్. సో చూస్తారు కదా ఇటు సైడ్ కొంచెం వర్షం పడ్డట్టు అయితే అనిపిస్తుంది నాకు. అండ్ మొత్తానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. సో గాయస్ ఇది భోపాల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే ఈ ట్రైన్కి వచ్చేసి నాగ్పూరే. సో భోపాల్ తర్వాత అరౌండ్ 390 kilometers తర్వాతనైతే ఇంకో స్టాప్ ఉంది. సో ఇప్పుడైతే నాకు తెలిసి భోపాల్లో అరౌండ్ మనకు ఒక 11-11:30 వరకు అయితే రీచ్ అవుతాం. సో ఆల్రెడీ 1.5 hour డిలే నడుస్తుంది ట్రైన్ అయితే. భోపాల్ స్టేషన్ చూసారు కదా, అక్కడ కొన్ని ఆరెంజెస్ తీసుకొని తిన్నా. సో 50 rupees ఒక 5 oranges ఏమో వచ్చినాయి. సో తిని మళ్ళీ కొంచెం బండుకునే లోపు నైట్కి మన డిన్నర్ చేసి మళ్ళీ నాగ్పూర్ అయితే వస్తుంది. అండ్ ట్రైన్ స్పీడ్ చూస్తారు కదా, మామూలుగా అవుతలేదు, జబర్దస్త్ స్పీడ్ అవుతుంది. అండ్ కొంచెం ఇవి ఝాన్సీ అండ్ భోపాల్లో కొంచెం ఎక్కారు. సో ట్రైన్ కొంచెం ఫిల్ అయింది అంతే. సో అంతేగాని ఢిల్లీ నుండి ఝాన్సీ వరకు మొత్తం ఖాళీగా ఉండే ట్రైన్. ఒకసారి చూపిస్తాను చూడండి.
అండ్ గైస్ నైట్ డిన్నర్ తిన్నాక అయితే ఈ రైస్ అయితే తీసుకున్నా, అరౌండ్ 60 రూపీస్ ఏమో తీసుకున్నాం. ట్రైన్లోకి అయితే వచ్చినుండే. సో ఇది ప్యాంట్రియా బయట నుండి అనేది నాకు క్లారిటీ లేదు, కాకపోతే జస్ట్ ఈ పూటకు మాత్రం తినొచ్చు, బాగానే ఉంది. అండ్ ఇట్లా పండుకొని లేచేటప్పుడు అయితే మనకి నాగ్పూర్ జంక్షన్ అయితే వచ్చింది. సో చూస్తారు కదా, ఇదైతే నాగ్పూర్ జంక్షన్. నాగ్పూర్ జంక్షన్ ఎంత ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ అంటే, సో సెంట్రల్ ఉంటుంది. సో మన ఇండియాలో ఏ ప్లేస్నైనా వెల్ అండ్ ఈజీగా అయితే కనెక్ట్ చేస్తుంది నాగ్పూర్ జంక్షన్ నుండి. నార్త్కి, ఈస్ట్కి, సౌత్కి అన్నిటికీ వెల్ కనెక్టెడ్ ఉంటుంది నాగ్పూర్ జంక్షన్ అయితే. అండ్ ఇది నాగ్పూర్ జంక్షన్. సో నైట్ టైం ఎంత అవుతుందంటే చూసారు కదా, టైం అయితే అరౌండ్ 11 అయితే అవుతుంది నాగ్పూర్ జంక్షన్ దగ్గర. సో యాక్చువల్గా ఏంటంటే ట్రైన్ మనకి 10:20 ఆ టైంకి రావాల్సింది, ఇంత డిలే అయితే నడుస్తుంది. కాకపోతే నాకు తెలిసి మన డెస్టినేషన్కి అయితే అరౌండ్ ఒక 40-50 మినిట్స్ లేట్గానే అయితే డ్రాప్ చేస్తుంది. కాకపోతే నేను ఈ ట్రైన్లో స్పీడ్ మాత్రం ఎక్సలెంట్. అండ్ ఇదైతే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైకి అయితే వచ్చింది నాగ్పూర్. అండ్ ఒక 10 మినిట్స్ హాల్ తర్వాత ట్రైన్ అయితే మూవ్ అవుతుంది, చూస్తారు కదా. సో యాక్చువల్గా ఏంటంటే నేను కొంచెం దిగిన తర్వాత లేట్గా అయితే వీడియో షూట్ చేసినుండే. సో అందుకే ట్రైన్ మనకి డిపాచర్ ఎగ్జాక్ట్లీ 11:14 అయితే అవుతుంది. అండ్ నాగ్పూర్ జంక్షన్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి బల్లార్షా. సో అక్కడ మ్యాక్స్ తీయను అనుకుంటా. సో ఎందుకంటే కొంచెంసేపు బండుకొని మళ్ళీ మంచిర్యాల అయితే దిగిపోవాలి కదా. సో అట్లనే తీసుకుంటూ పోతే ఆ టైంకి వండుకుంటే బుక్ అయిపోతాం. మళ్ళీ ప్లేస్ చూసరికి హైదరాబాద్ క్రాస్ చేస్తుందేమో. సో అది. అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ నాగ్పూర్ స్టేషన్ అయితే డిపార్ట్ అవుతుంది. అండ్ లెట్స్ సీ. అండ్ ఒకసారి ట్రైన్ ఇట్లా మనకి కాకినాడ దగ్గరికి వచ్చిందో లేదో ఒకసారి చూడండి, ఎంతమంది ఎక్కిరో. కింద మొత్తం వండుకురు, డోర్ల దగ్గర రష్ అయిపోయింది. అండ్ బల్లార్స్లో కూడా చాలా మంది ఎక్కి కిందనైతే వండుకురు. అండ్ ఇదైతే మన ట్రైన్ కండిషన్. సో కొంతమంది ఇట్లా వేస్ట్ చేస్తారు సింపుల్లీ. సో మొత్తానికి అయితే ట్రైన్ అయితే ఫిల్ అయిపోయింది. సో మ్యాక్స్ నాకు తెలిసి హైదరాబాద్లో అయితే ఖాళీ అవుతుంది. అండ్ ఫైనల్గా మనమైతే మనుషుల దగ్గరికి అయితే వస్తున్నాం. సో దిగనికి వీఆర్ గెటింగ్ రెడీ. సో మొత్తం డార్క్, టైం అయితే అరౌండ్ 3:30-3:40 అట్లా అయితే అవుతుంది. అండ్ టైం అరౌండ్ 4:10 అయితే అవుతుంది మార్నింగ్లో. సో చూసారు కదా ఎంత డార్క్ ఉందో. మనం మొత్తానికి మంచిర్యాల రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో ఎవరైనా లోకల్ నుండి మంచిర్యాల కానీ నియర్ బై ప్లేసెస్ నుండి చూస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నేను ఎప్పుడైనా నా ట్రిప్ రిటర్న్లో మ్యాక్స్ వీడియో అయితే కాకపోతే ఈసారి తీసిన. సో అవుట్పుట్ ఎట్లా వచ్చిందో అది కూడా కామెంట్ అయితే వేయండి. అండ్ ఇంకా ఇలాంటి ట్రైన్ బ్లాగ్స్ కావాలో వద్దా అని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నాకు కూడా అర్థమైపోద్ది. అండ్ చూసారు కదా ఎంతమంది ఉంటారు ఇక్కడ. ఓ మార్నింగ్ అయిపోయింది కదా 4. సో అందుకే హైదరాబాద్ ఎవరైనా పోవాలనుకున్నా ఈ ట్రైన్కి అయితే ప్రిఫర్ చేస్తారు. సో వచ్చి స్లీపర్లు ఉండి, సో ఇఫ్ ఇన్ కేస్ టీసీకి ఇట్లా వస్తే ఫైన్ ఇట్లా రప్పించుకుంటారు. సో మొత్తానికి అయితే టైమ్ ఎట్ 4:15 వీఆర్ ల్యాండెడ్ ఆన్ మంచిర్యాల. అండ్ సీ యూ సీన్ ఇన్ అనదర్ వ్లాగ్స్. బై బై, కీప్ సబ్స్క్రైబ్.